నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పాలన మొత్తం అవినీతిమయం. తప్పించుకునేందుకే అధికారులపై నెపం. ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన వైసీపీ నాయకులు అంబటి. మెరుగైన వైద్య సేవలను అందించండి, ప్రజల మన్ననలను పొందండి. అబ్రహం జస్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముస్తఫా. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై దృష్టి పెట్టండి, మరొక ఉద్యమం తలెత్తకుండా చూసుకోండి. ప్రభుత్వానికి హెచ్చరించిన సిపిఐ నాయకులు ముప్పాళ్ల. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను అవినీతిమయం చేసి పాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కే దక్కిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్సీఆర్టీ సంస్థ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం సంపాదించుకున్నదని ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి అధికారులపై నెట్టడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా తన ఎమ్మెల్యేల చేత చేయిస్తున్న అవినీతిని ఆపకపోతే ప్రజలు తిరగబడతారని రాంబాబు హెచ్చరించారు. 311 స్టార్ట్ చేస్తే 312 స్టార్ట్ చేస్తే కానీ 310 బిఫోర్ వి కాంట్. సంవత్సరాలు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 2 సార్లు అవినీతిలో మొదటి స్థానం ఒకసారి, అవినీతిలో 2వ స్థానాన్ని 2వసారి పొందటం జరిగింది. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ వారు చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం అవినీతిలో ఉన్నది. అలాగే కరప్షన్ స్టడీ 1970లో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని పొందింది. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యంత అవినీతికరమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భావన దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను కలిగేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, కరప్షన్ లేదని మనం అనలేం. వివిధ దశల్లో కరప్షన్ ఉంటుంది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు ఆయన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని రైతు పడుతున్నటువంటి ఇబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. దేనికి గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా మిర్చి, పసుపు, కంది, ఏ విధమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి కూడా గిట్టుబాటు ధర లేకపోగా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి మార్కెట్ ద్వారాను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారాను కొనిపిస్తానని ఊరికినే బూటకపు మాటలు చెప్పినా 1500 రూపాయలు రైతులకు క్వింటాకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పినా అది కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు పంచిపెట్టేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది తప్ప నిజమైనటువంటి రైతుకి 1500 రూపాయలు క్వింటాకు అందించేటటువంటి ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోలేకపోవటం వలన ఇవాళ దళారులు మింగేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష చేయనున్నారు. అది దీనికి కారణం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గతంలో కరువు కాటకాలు వస్తే ఇబ్బంది పడేవాళ్ళు రైతులు. ఈరోజు పంట పండించి కూడా ఈరోజు కడుపు కోతకు గురవుతూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా రైతుల మీద కపట ప్రేమ నటించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి మరి ఆ రోజు 80,000 కోట్ల రూపాయలుగా రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఈ రోజు కూడా బొంగరాలబీడు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన అబ్రహం జస్ట్ కేర్ హాస్పిటల్ను
శనివారం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సర్జన్ డాక్టర్ గార్లపాటి విజయ్ బాబు నేతృత్వంలో ప్రారంభించిన ఈ హాస్పిటల్ మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని ముస్తఫా ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సీనియర్ వైద్యులు పాల్గొని విజయబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. డొంక రోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అబ్రహం జస్ట్ హాస్పిటల్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏంటంటే దీనికి సంబంధించి గార్లపాటి విజయబాబు గారు సీనియర్ సర్జన్, అలాగే గార్లపాటి జాన్ అబ్రహం గారు మెయిన్ డైరెక్టర్. అంటే ఈ ఏరియా మొత్తం పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసం కనీసం హాస్పిటల్ నెలకొల్పి భగవంతుడిచ్చిన దానికి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి దానికి కూడా అంటే అన్ని రకాల వ్యాధులకు సంబంధించి అందరికి కూడా న్యాయం చేసేటట్టు ఈ విధంగా ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి, కానీ భగవంతుడు నాకు పుట్టించినందుకు కనీసం మానవ సేవ చేయాలి అనే దృక్పథంతో మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మరి తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు ప్రతి ఒక్కరు మరి హాస్పిటల్ ప్రారంభించి మరి సర్జన్ కానీ ఏదైనా ఆపరేషన్ కానీ అందరికీ కూడా నేను చేసి జీవితం నాకు ధన్యం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇవాళ డాక్టర్ సంబంధించి ఎక్కడైనా వెళ్తే మరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కనీసం ఒక స్థలం అమ్మాలో లేకపోతే ఒక ఇల్లు అమ్మాలో లేకపోతే ఒక చోట అమ్మేసి అది చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం వాస్తవం ఆ విధంగా ఉంది. అంటే హాస్పిటల్ వ్యాపారం అలా కాకుండా నేను పేదవాళ్ళకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని చాలామంది జీవితాల్లో వెలుగుని ఇవ్వాలి, కానీ పేదవాళ్ళకి ఎవరు చూడరు కాబట్టి నేనైనా ఈ విధంగా సేవ చేద్దానే ఉద్దేశంతో అంటే తక్కువ ఖర్చుతో మరి ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి 10 మందికి సహాయపడతానని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మరి అబ్రహం జస్ట్ హాస్పిటల్ను ప్రతి ఒక్కరు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా అంటే అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పెద్ద డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి చూపించుకొని పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఈ హాస్పిటల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నాకైతే ఎందుకంటే ఆనందం కాదు, కానీ ఇక్కడ ప్రతి మందికి పేదవాళ్ళకి మరి చూస్తారు కాబట్టి మరి అందరికీ అన్ని విధాలుగా నేను న్యాయబద్ధంగా డబ్బులు ఉన్నా అంటే కొద్ది గొప్ప తీసుకొని కనీసం తీసుకుని నేను సేవ చేస్తానని చెప్పి చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరొక ఉద్యమం తలెత్తే అవకాశం ఉన్నదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు అన్నారు. శనివారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ప్రభుత్వ హామీలు భవిష్యత్ కార్యాచరణపై సిపిఐ కార్యాలయంలో భారీ సదస్సును నిర్వహించారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ముప్పాడ తెలిపారు. దాంతోపాటు దొంగ ఆస్తులు అగ్రిగోల్డ్ పేరు మీద మా రాష్ట్ర కమిటీకి ఎప్పటికప్పుడు చెల్లించాలని అందరూ కూడా నెల 23వ తేదీ జరిగిన అవగాహన ఒప్పందం పైన అలాగే భవిష్యత్తు కార్యాచరణకి సంబంధించిన కార్యక్రమాన్ని రూపొందించడంలో భాగంగా గుంటూరు జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. అగ్రిగోల్డ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన, మానసిక ఒత్తిడికి గురై మరణించిన, గుండెపోటు కారణంగా చనిపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఆనాడు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఈ రోజు వరకు ఆ జీవో ఇంకా విడుదల కాలేదు.
1-2 రోజుల్లో జీవో విడుదల అవుతుందని ఆశిస్తున్నాం. అలాగే జీవోతో పాటు ఈ వారం రోజుల్లో 4 డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. అందులో 2 అవ్వ వెంకటరామారావు గారి సోదరులు భాస్కరరావు, మణి. ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి 4 మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా 4 అరెస్టు కావాలి. అందులో కీలకమైనటువంటి అవ్వ సీతారామారావు అరెస్టు కాకుండా ఉండడానికి కోర్టును ఆశ్రయించి తప్పుడు సర్టిఫికెట్లతోటి ప్రయత్నం చేస్తున్నాడు. అతను అత్యంత కీలకమైన నటోరియస్ క్రిమినల్ లాంటి వాడు. ఈ కంపెనీకి ఈ గతి పట్టించడంలో సీతారామారావు ఒక కీలక పాత్రధారి. అతను ఢిల్లీలో తప్పించుకొని తిరుగుతున్నట్టుగా ఇవాళ సమాచారం ఉంటుంది. ఇవాళ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ మా మీటింగులో వచ్చి రికార్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ దొంగలను పట్టుకోవడానికి అంత సీరియస్ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టు కనపడతలేదు. ఇవాళ పోలీసులు కావాలనుకుంటే ఇన్ని రోజులు పడుతుందా? అత్యంత సాంకేతిక వ్యవస్థ పోలీస్ చేతుల్లో ఉంది. ఆశయ రమ్యం సేవే గమ్యం అనే నినాదంతోనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ముందుకు సాగుతుందని సంఘం అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే తెలుగు సంబరాలకు ఆహ్వానించేందుకే తన బృందంతో ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా సంఘం ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని మోహన కృష్ణ వివరించారు. కూడా తన వంతు ప్రయత్నం చేస్తుంది. మాలో అనేక మంది నాట్స్, అనేక మంది ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళడం, వారు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించడం, ఇక్కడ ఉపాధి కల్పించడానికి వారు కూడా ఇచ్చడం. దానిలో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అత్యంత సన్నిహితంగా వర్క్ చేస్తున్నాం. ఈ పర్యటనలో 2 సార్లు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం వారం రోజుల్లో, అలానే ఎన్ఆర్ఐ మినిస్టర్ కుల్లు రవీంద్ర గారిని, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని, మరి ఇంకా చాలామంది ప్రభుత్వ పెద్దలు కూడా కలవడం జరిగింది. అలానే తెలంగాణలో కూడా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వారిని కూడా కలిసి వారు నాట్స్ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా వారు చేసే సహాయ కార్యక్రమంలో భాగంగా నాట్స్ కూడా తన వంతు రోల్ ప్లే చేస్తుంది. చివరిగా ఇందాక నేను చెప్పిన నా ఇదంతా మీరు చూస్తే మోరఫ్ అంతా నాట్స్ సేవా పదం, సేవా మార్గం ఇదే ఉంది. ఎప్పుడు సేవ కాకుండా తెలుగు వాళ్ళందరూ ఒక చోట చేరాలి, మనం సంబరాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో 2 ఏళ్ళకి ఒకసారి నాట్స్ మహాసభల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. 2015లో నాట్స్ చివరి 9 సభలు లాస్ ఏంజల్స్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు షికాగో నగర్లో జూన్ 30 నుంచి జూలై 2 వరకు జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అనేక మంది నాట్ సంబరాలకి రాబోతున్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని, అలానే లోకేష్ గారిని, కేటీఆర్ గారిని, మిగిలిన మంత్రివర్గ సభ్యులను, అలానే అనేక మంది కళాకారులను, అక్కడ ఇక్కడున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్లు, అనేక మందిని, అనేక రంగాల్లో నిష్ణాతులైన అనేక మందిని కలవటం, వారిని వ్యక్తిగతంగా ఆహ్వానించడం, మా స్నాక్స్ కార్యక్రమాలు కనుగొని, అలానే మీ అందరికి కూడా సాదర ఆహ్వానం. మీరందరూ కూడా టూ న్యూస్లో ఇప్పటికే విరామం.